వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్ కు రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఎస్సీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్ కు రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఎస్సీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ మీటింగ్ కు రీజనల్ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఎస్సీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర కార్యదర్శులు హాజరు కానున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈ రోజు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మౌలిక బర్కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగేటువంటి ఈ సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా 175 నియోజకవర్గాల అసెంబ్లీ సమన్వయకర్తలు, పార్లమెంటు సమన్వయకర్తలు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా పార్టీకి ఇది తీవ్ర నిరాశను కలిగించినటువంటి ఫలితాలు. ఈ నిరాశజనకమైనటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత తిరిగి పార్టీని పునర్వైభవం తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పార్టీని గ్రౌండ్ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసేందుకు గాను ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఈ రోజు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి, బూత్ స్థాయి లెవెల్ వరకు కూడా పార్టీని
బలోపేతం చేయాలంటే అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీల నిర్మాణానికి సంబంధించి ఎంతవరకు పని పూర్తయిందనే అంశాన్ని కూడా పార్టీ నేతలను జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకోబోతున్నారు. అంతేకాకుండా రానున్నటువంటి రోజుల్లో ఏదైతే పార్టీలకు సంబంధించిన కమిటీలు పెండింగ్లు ఉంటాయో వాటన్నింటినీ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీ పరంగా ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాలపైన పోరాటం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కూడా ఈ రోజు పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతూ ఉంది. కానీ ఇంతవరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వీటిని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా సూపర్ 6 పేరుతో ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను కూడా ఎంతవరకు పూర్తిగా అమలు చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలన్నీ అమలు చేశాము, సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటూ ప్రచారం చేసుకుంటుంది. సో ఈ అంశాలను కూడా ప్రజలకు ఉచితంగా తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా యూరియా కొరత కావచ్చు, పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉల్లి రైతులు కావచ్చు, టమాటో రైతులు కావచ్చు, ఇప్పటికే తమకు సరైన గిట్టుబాటు ధర లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. గతంలోనే ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఉద్యమం చేసింది. ఇక మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలంటూ ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ ఇప్పటికే వివిధ రకాలుగా పోరాటాలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి తాను కూడా అవసరమైతే ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటారంటూ కూడా గతంలోనే ప్రకటించారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఇటు విద్యార్థులకు అంటే ఎవరైతే డాక్టర్ చదువు చదవాలనుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కావచ్చు, పేదల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ పోరాటం చేస్తుంది. సో దీనికి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ ఇచ్చే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతే కాకుండా మహిళలకు ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు ఇలా అన్ని వర్గాలకు కూడా అనేక హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలు ఏవి ఇప్పటివరకు అమలు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. కాబట్టి ఈ అన్నిటిపైన కూడా విస్తృతంగా ప్రజలకు వెళ్లి పోరాటం చేసే దిశగా ఒక కార్యాచరణ రూపొందించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సో ఈ అన్ని అంశాలు కూడా ఈ రోజు జరిగేటువంటి సమావేశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రైట్ రమేష్, థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా తాండూరులో రైతులు యూరియా దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. పంటలు వేసి 2 నెలలు గడిచినా పూర్తి స్థాయిలో యూరియా లభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఉదయం 5 గంటల నుంచే యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు పెట్టి వేచి ఉంటున్నారు. యాలాల మండలంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద కూడా రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. తమ పంటలకు అవసరమైన ఎరువులు త్వరగా అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇంకేం జరుస్తారు వాళ్ళు 9 అవుతుందో 10 అవుతుందో ఉంటుంది వాళ్ళు వస్తారు. ఇక చదివి మనం సలిగి కావాలి. ఇక రాత్రి వచ్చిన వాళ్ళు సగం ఉండరు, పొద్దుగాలు వచ్చిన వాళ్ళు సగం ఈ లైన్ కుప్పలు ఉంటారు. చేయకుండా మరి రైతులు కూడా కన్నా అవసరాలు పడి మరి నైట్ నిద్ర లేకుండా యూరియా వస్తుందంటే నైట్ నిద్ర కూడా రాకొచ్చింది. యూరియా వచ్చిందంటే మరి సెంటర్ల కాడికి రైతు వ్యవసాయ కేంద్రాల కాడ పడిగాపులు కాసి ఇంకా అవసరాలు వస్తున్నాయి. తిండి లేకుండా రాత్రి పగులు రైతులకు ఇటువంటి గోస రాకూడదు. ఎప్పుడు ఈ ప్రభుత్వాలు రైతుల మీద పెద్ద ఎత్తున చొరవ తీసుకొని రైతులకు మేలు చేయాలని కోరుకుంటూ
మరి ఇటువంటి దుస్థితి రైతులకు కొట్టరాదు. అన్నం పెట్టి రైతులకే ఇంత దుస్థితి ఉందంటే మరి మేము ఏం చేసి పంటలు పండియాలి? వరిచేనులు ఎర్రగైతున్నాయి, దిగుబడి వస్తలేదు, చాలా లాస్ వస్తుంది. రైతులని పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి రైతులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఊళ్ళ దగ్గరకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం రోడ్ అది చేస్తామంటారు. కానీ రైతులకు మాత్రం మేలు చేసే రైతులు మరి ఒక్క నాయకుడంగా పట్టించుకుంటలేడు. దీన్ని సీరియస్గా తీసుకొని రైతులకు సకాలంలో యూరియా అందించాలని మేము యూరియా కోసం రాత్రి రావడం జరిగింది సార్. ఇది ఒక టోకన్ సిస్టమ్ కూడా అందరు జామ్ అయినాక ఇస్తా ఉన్నారు. అదే టోకన్ వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు ఇస్తే బాగుంటుంది. ఆ యూరియా తిప్పాలంటే మినిమం ఇంతకన్నా ముందు 10 రోజుల ముందు ఇచ్చిండ్రు. ఆ రోజు కూడా నైట్కే ఉన్నాం. లారీ వచ్చింది ఇక్కడనే, లారీ డ్రైవర్తో పాటు వండుకున్నాం మేము. ఆ రోజు కూడా ఒక 2 సంచులే దొరికింది, ఈ రోజు కూడా 2 సంచులే దొరకడం జరిగింది. ఈ పరిస్థితి రాకుండా ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మాకు ఇంకొంచెం ఎక్కువ తెచ్చి మాకు అందరికీ సరిపెట్టాలని కోరుతా ఉన్నాము. మేము ఎప్పుడు ఇటువంటి యూరియా బాధలు చూడలేదు. మేము నైట్ వచ్చి వండుకున్నాం, మా రగ్గులతో సహా ఇన్నే ఉన్నాయి ఇక్కడనే. మేము లారీ పోయినాక రాత్రి ఇక్కడనే వండి పొద్దుగాల ఇప్పుడు లైన్కు దగ్గర ఉన్నాం మేము. ఇది ఏం ప్రభుత్వము, ఏం రాజకీయము? ఇటువంటి కాంగ్రెస్ రాజకీయంలో మేము ఎప్పుడు చూడలేదు అసలు. ఇది యూరియా పరిస్థితి మాకు 2 సంచులు ఇస్తే ఎన్ని ఎకరాలకు సరిపోతుంది, ఎంత సరిపెట్టాలి సార్ మాకు అర్థం కాదు. ఏంది ఇది పరిస్థితి? ఇంతమంది లైన్లో దొబ్బుకొని వస్తూ ఉన్నారు మంది. ఒక్కొక్క మంది కాదు, ఒక్కొక్కరు దొబ్బుకొని ముసలోళ్ళు పక్కకు పోయి యూరియానే తీసుకుంటలేరు. బలమైన వాళ్ళే మొత్తం దొరి యూరియా తీసుకుంటున్నారు. ముసలోళ్ళు ఏజ్ ఉన్నోళ్ళు ఏం కావాలి పరిస్థితి? దొబ్బి కింద పడుతున్నారు ఆల్రెడీ లైన్లో. ఈ పరిస్థితి మాత్రం ఉంటే ఈ వికారాబాద్ జిల్లాకు ఇది ముఖ్యమంత్రి కాన్సెన్స్. నాకు 5 ఎకరాలు వరిసేను వేసిన యూరియా లేక లైన్లో వచ్చినట్టు భయం చూస్తే లోపల కాలం తీసుకొని అందరూ నేను ఏం చేయలేదు. నా పరిస్థితి ఏంటి? నాకు యూరియా అవసరం. ఇప్పుడు 10 బస్తాలు ఈ లైన్లో పొద్దున 5 గంటలకు వచ్చిన లైన్లో నిలబడితే దొబ్బుతారని చెప్పేసి పట్టుకుంటే లోపలికి ఎవరు రాణిస్తున్నారు. ఇంతవరకు నాకు యూరియా లేదు, ఏం లేదు. ఒక్కసారి కూడా నాకు యూరియానే దొరకలేదు అసలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు, వికారాబాద్ లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పంటలేసి 2 నెలలు కావస్తున్నప్పటికీ కూడా యూరియా మాత్రం దొరకడం లేదు. ఉదయం 5 గంటలకే రైతులందరూ యూరియా కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. పంటలేసి 2 నెలలు కావస్తుంది, యూరియా దొరకకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరసనలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో ఇక వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో చూస్తే యూరియా కోసం నానా ఆగాచాట్లు పడుతున్నారు రైతులు. ఉదయం 5 గంటల నుంచి యూరియా కోసం క్యూలైన్లో చెప్పులు పెట్టుకొని, పాస్ పుస్తకాలు పెట్టుకొని అక్కడ యూరియా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పంటలు వేసే 2 నెలలు కావస్తున్నా యూరియా లభించకపోవడంతో మా పంటలు ఎండిపోతున్నాయి, కనీసం ఒక యూరియా వస్తైనా సరే ఇవ్వండి అని చెప్పేసి కూడా రైతులు అధికారుల కాళ్ళ వేళ్ళ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాలాల మండలం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే అక్కడ యూరియా కొరత పెద్ద ఎత్తున కనిపిస్తుంది. యాలాల మండలం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద రైతులందరూ కూడా 5 గంటలకే లేచి అక్కడ యొక్క యూరియా కేంద్రం వద్ద క్యూలలో నిలబడి కనీసం ఒక యూరియా బస్తాన్ని ఇవ్వండి అని చెప్పేసి అధికారుల కాళ్ళు వెళ్ళబట్టుకుంటున్న పరిస్థితి దాపురిస్తుంది. అంటే రాష్ట్రంలో యూరియా కొరత ఎంత పెద్ద మొత్తంలో అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా సకాలంలో తీసుకొచ్చి రైతులకు అందజేస్తే తప్ప వేసినటువంటి పంటలు ఎండిపోతాయని చెప్పేసి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అకాల వర్షాలకు పంటలన్నీ కూడా పూర్తిగా నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. సో దాంతో పాటుగా ఇప్పుడు యూరియా కూడా దొరకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సో ప్రభుత్వం ఆ యొక్క రైతుల బోర్డును పట్టించుకోవట్లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే రైతులు పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో గత 2 నెలల నుంచి కూడా రైతులందరూ యూరియా కోసం రోడ్లపైకి వస్తున్నారు, యూరియా కేంద్రాల వద్ద నిరసనగా తెలుపుతున్నారు. సో అవసరమైతే కొన్ని ప్రజాప్రతినిధులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఎవరిస్తున్న చీమ కొట్టినట్టు కూడా వివరించడం లేదన్న విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా సకాలంలో రైతులకు మాత్రం యూరియా ఇస్తేనే పంటలు ఇప్పుడు వేసినటువంటి పంటలు ఉంటాయి, లేదంటే మాత్రం పూర్తి స్థాయిలో మొత్తం ఎండిపోయే పరిస్థితి దాపురిస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.
ఒంగోలులో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి లాయర్పేట, శర్మ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి 2 గంటల సమయంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజ్ ప్రాంతంలో భూమి అత్యధికంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. అయితే రాత్రి సమయం కావడంతో స్థానికులు గుర్తించేలోపే భూ ప్రకంపనల తీవ్రత తగ్గినట్లుగా తెలుస్తోంది. కొందరు మాత్రం ప్రకంపనల కారణంగా భయంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. అధికారులు స్థానిక ప్రజల నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. కాగా ప్రకాశం జిల్లాలో గతంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో ఓసారి, గత ఏడాది డిసెంబర్లోనూ ఓసారి ప్రకాశం జిల్లా ప్రజలను భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. ఈ 2:50 టైంలో ఖచ్చితంగా పెద్ద సౌండ్లు వచ్చినాయి. సౌండ్ ఎంత అంటే అసలుకి పెద్ద సౌండ్ అనమాట. ఎప్పుడు ఇంట్లో అలాంటి సౌండ్, అంత సౌండ్ రాగానే నేను నిద్రలేచాను. ఈ లోపు మా అమ్మ నిద్రలేసి వచ్చి భూకంపం వచ్చింది, అక్క వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పింది. మా అక్క వాళ్ళకి కూడా ఫోన్ చేసింది, వాళ్ళు కూడా వచ్చింది, మేము బయటకు వచ్చామన్నారు. అయితే ఆ సమయంలో కుక్కలు అయితే భయంకరంగా ఏడ్చాయి, బయటకు వచ్చి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నాయి కుక్కలు. తర్వాత కాసేపు బయటికి రాగానే ఎవరు కూడా అంతగా బయటికి రాకపోయినా కొంతమంది బయటికి రావటం జరిగింది. వాళ్ళు ఉదయం 8 ఆ టైంలో రాగానే రాత్రి 2:53 భూకంపం వచ్చింది అని చెప్పి అందరం కూడా అనుకోవటం జరిగింది. చాలా భయం వేసింది. రాత్రి గాఢ నిద్రలో 2:53 భూకంపం వచ్చిందంటే అసలు చాలా భయం వేసింది. అసలు నేను ఎప్పుడు కూడా ఇంత పెద్ద సౌండ్ ఎప్పుడైనా పగలపూట నేల తిమ్మిర్లు అలాంటివి వచ్చి చూసాం, కానీ ఎక్కువసేపు ఉంది. తర్వాత వేరే వాళ్ళు చెప్పారు రెండోసారి వచ్చింది, అది వస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పి అన్నారు. కానీ రెండోసారి వచ్చింది అంటానికి చిన్నగా, కానీ రాలా. ఒకసారే ఇప్పుడు బాగా పెద్దగా సౌండ్తో వచ్చింది. రాత్రి సరిగ్గా 2:53 సంజయ్ గాంధీ కాలనీలో తీవ్రమైన శబ్దం అనేది మేము వినడం జరిగింది. మిడ్ నైట్ కాబట్టి అందరం బాగా గాఢ నిద్రలో ఉన్నాం. అయితే ఒక్కసారిగా ఈ శబ్దం వినడం అనేది మాకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నేను పుట్టినప్పటి నుంచి కనీ విని ఎరుగని రీతిలో చాలా తీవ్ర స్థాయిలో భూకంపం అనేది, ఆ శబ్దం అనేది రావడం జరిగింది. ఇంట్లో ఉన్న మంచాలు, వస్తువులన్నీ కూడా కదిలాయి. అందరం బయటికి రావడం, చాలా భయభ్రాంతులు గురవడం అనేది రాత్రి సంభవించింది. చరిత్రలో నాకు తెలిసి ఈ ఏరియాలో, ఈ కాలనీలో అంత తీవ్ర స్థాయిలో సంభవించడం అనేది ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను. అందరం అయితే చాలా భయభ్రాంతులకు గురయ్యాం. నా పేరు ఎం సదానందరావు అండి. సంజయ్ గాంధీ కాలనీ, శర్మ కాలేజ్ బ్యాక్ సైడ్. రాత్రి 2:53 మధ్యలో బాగా ఇప్పుడు లేనంత విధిగా భూకంపం సంభవించింది సార్. ఇక్కడే ఇట్లా ఉన్న కింద ప్రాంతాలు అని చెప్పి బంధువులకు అందరికి ఫోన్ చేసుకున్నాం. అందరివి భయభ్రాంతులకు గురై ఉన్నాం. అందరూ బయటకు వచ్చి చాలాసేపు, ఒక అరగంట సేపు అందరం బయటే నిల్చొని తర్వాత మేము మళ్ళీ ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మీరావాలి అందిస్తారు. మీరావాలి, చెప్పండి, ఒంగోలులో భూమి స్వల్పంగా కంపించినట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రాత్రి తెల్లవారుజామున ఏదైతే 2:54 సందర్భంలో చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే భూమి ఒక్కసారిగా 2 సెకండ్ల పాటు భూమి కంపించడంటే ఒక్కసారిగా భయంభ్రాంతులకు గురైనటువంటి ప్రజలు, అలానే వీధిలో ఉన్నటువంటి జంతువులకు కూడా భయభ్రాంతులకు గురై మొత్తం కూడా వీటి బయటకు పరిగెత్తినటువంటి పరిస్థితి మనకు చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎప్పుడు కూడా మోహన ప్రాంతంలో వచ్చిన వరకు ఉన్నది దాఖలాలు, కానీ ఒక్కసారిగా భూమి ప్రకంపనలు సృష్టించడంతో భయభ్రాంతులైనటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేవుడి చెరువు, అలానే శర్మ కాలేజీ, ఈ
ఈ ప్రాంతాలన్నీ కూడా కొండ ప్రాంతాలుగా వాళ్ళకి ఎక్కువ కొండ ప్రాంతం ఇవ్వడం వల్ల ఇటువంటి ప్రకంపనలు మరోసారి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఆందోళన అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే తెల్లవారుజామున 7:45 టైంలో కూడా ఒక్క సెకండ్ పాటు భూమి కంపించినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి ఇదంతా కూడా ఏదైతే ప్రజలు భయభ్రాంతులు జరుగుతున్నాయి మనం మొత్తం కూడా సీసీ కెమెరాలో చూసుకోవడం జరిగింది. అది కూడా మనం చూడలేదు. అలా మొత్తంలో చూసుకున్నట్లయితే ఒంగోలు ప్రాంత ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులు గురైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఏదైతే భూజలానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఇది 3.4 జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా అవసరం లేదు. ఏది లోపల జరిగినటువంటి సర్దుబాటులో కారణంగానే ఇటువంటి సంఘటన చోటు చేసుకుంటాయి. వీటి వల్ల ఎటువంటి ప్రమాదం చోటు చేసుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పటికే భూజల శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతాయి. అయినప్పటికీ కూడా మోగోలు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు జరిగినటువంటి పరిస్థితి. ఇటువంటి సంఘటన చోటు చేసుకున్నటువంటి తరుణంలో ప్రజలు ఎవరు కూడా జాగ్రత్తలు చెప్పేసి ఇప్పటికే కూడా రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అంటే మొత్తంలో చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా మోగోలు ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా జరిగినటువంటి సంఘటనలో ప్రజలైతే భయభ్రాంతులు జరిగినటువంటి పరిస్థితి స్పష్టంగా అక్కడ కనపడుతుంది. రైట్ మీరవల్, థ్యాంక్ యూ. ఉదయం అయితే చాలు భయంతో విశాఖ చిరు వర్తకులు బతుకుతున్నారు. గత 5 రోజులుగా విశాఖలో హైదరాబాద్ హైడ్రా తరహాలో ఆపరేషన్ లంగ్స్ కొనసాగుతోంది. జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని వార్డులో ఎక్కడికక్కడ షాపులను కూల్చివేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారం చేసుకునే వారిపైన కక్షగట్టి షాపులను కూల్చివేస్తున్నారని వ్యాపారులు కన్నీరు పెడుతున్నారు. రోడ్డు అక్రమాలను తొలగించి విశాఖ నగరాన్ని సుందరీకరిస్తామంటూ జీవీఎంసీ అధికారులు ఆపరేషన్ లంగ్స్ కొనసాగిస్తున్నారు. రోడ్డు పక్కల ఉన్న షాపులను కూల్చివేస్తున్నారు. వ్యాపారులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖలో ఆపరేషన్ లంగ్స్ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి ఎక్కడికక్కడైతే చిరు వర్తకుల పైన అలానే వ్యాపారుల పైన అయితే పూర్తి స్థాయిలో అయితే జీవీఎంసీ అధికారులు కావచ్చు, మొత్తం సిబ్బంది మొత్తం కూడా అధికారులంతా కూడా ఏకదాటి పైకి వచ్చి ఒకే వేదిక పైకి వచ్చి మొత్తం అన్ని షాపులను కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది. గత 5 రోజులుగా ఈ యొక్క మొత్తం కూడా ఇదంతా జరుగుతుంది. ప్రస్తుతం కృష్ణ కాలేజ్ రోడ్ లో ఏదైతే ఉంటుందో ఆ రోడ్ లో అయితే దాదాపు పూర్తిగా అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల 2 పక్కల కూడా రోడ్డుని నిలిపివేసి మొత్తం వాహనాలతో జేసీబీలతో ప్రొక్లైన్స్ తో మొత్తం తీసుకొచ్చి మొత్తం ఎక్కడికక్కడ ఉన్న ప్రతి ఒక్క షాప్ ను కూడా చిన్న భిన్నం చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. మనం పూర్తిగా అయితే విజువల్స్ చూడొచ్చు. హైదరాబాద్ లో హైడ్రా ఏ విధంగా అయితే కొనసాగుతుందో అంతకు మించి అయితే విశాఖలో అయితే ఆపరేషన్ లంగ్స్ అనేది కొనసాగుతుంది. అభివృద్ధి పేరిట రేపటి రోజుకి స్వచ్ఛమైన నగరాన్ని అందించాలనే ఉద్దేశంతో అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ అయితే చాలా క్లియర్ గా చూడొచ్చు. ఒక షాప్ గాని అలా లేపేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ కరెంటు తీగలు ఉంటున్నా కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకు తీసుకెళ్లడానికి అయితే ఇక్కడ అధికారులు అయితే కాస్త అత్యుత్సాహాన్ని అయితే ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఇలానే ఎక్కడికక్కడ ఈ షాపులన్నింటినీ తొలగించడంలో అయితే పూర్తిగా అక్కడ చిరు వర్తకులు వ్యాపారులంతా కూడా ఆ ఆవేదన అయితే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ దీనికి కలిగిన పరిస్థితుల పైన వాళ్ళు నిత్యం కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమ్మ చెప్పండి, అసలు ఏమైంది? ఎప్పటి నుండి షాప్ మీరు ఉండేది, ఏమైంది అంటారు? సార్ మాట్లాడడానికి ముందే చెప్పారు, కరెక్టే, మేము కాదనట్లేదు, మాకు టైం ఇచ్చారు, కానీ ఎలా సార్ తీసేస్తాం? ఎక్కడ సార్ పెడతాం? రోడ్డు మీద బతికిన వాళ్ళు ఎక్కడ జాగాలు ఏమైనా ఉన్నాయా పెట్టడానికి? చెప్పండి. ఏంటి మా జీవితాలు తోడుకోవడానికి? ఓకే, పేపర్లు అయ్యి అడ్డు వస్తున్నాయి అమ్మా, కవర్లు అయ్యి కాలంలో అడ్డు వస్తున్నాయి అమ్మా అంటున్నారు. ఓకే, అది కరెక్టే, మేము చదువుకున్నదే, మాకు తెలుసు. కానీ మరి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కవర్లు ఎటు సార్ వదులుతున్నారు? ఆ కాలంలో లేక సార్ వదులుతున్నారు. అవునా కదా చెప్పండి? ఆటలోనే కదా వదులుతారు. చిన్న చిన్న షాపులు అయితే సార్ కొట్టడం, పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా సార్, వాటి కంపెనీలో వేస్తే ఇక్కడ వరకు కవర్లు రావు కదా సార్. ఎంతవరకు ఒకలాగా అన్నారు, కరెంట్ కట్ చేసేంత వరకు ఒకలాగా అన్నారు. కరెంట్ కట్ చేయకుండా షాప్ ఎక్కడ సార్? ఎట్ట అయినా కరెంట్ కట్ చేసిన షాపులు ఎక్కడ ఆడతారు సార్? రోడ్ల మీద బతికిన ఎక్కడ ఆడతారు? కొంచెం చెప్పండి. ఏదో 5 స్టార్స్ రాలేదని చెప్పి షాపులు కట్టే కొట్టిస్తారు. 3 స్టార్స్ వచ్చాను. ఇప్పుడు షాపులు కొట్టితే చిన్న చిన్న షాపులు కొట్టితే 5 స్టార్స్ వచ్చేది సార్. కొన్ని మీరు చెప్పండి. మీరు చిన్న చిన్న షాపుల మీద పెడితే ఎలా సార్ బతుకుతారు?
వాటి మీద బతికిన వాళ్ళు మా అమ్మ మా నాన్న కాలేజ్ ఫీజులు స్కూల్ ఫీజులు ఏ లేనివన్నీ వేసుకొని ఉండి తీసిస్తే ఎలా సార్ బతుకుతారు? ఫ్రీ బస్సులు వేస్తారు దేనికి? ఆ రోడ్డు మీద బతికిన షాపులు తీసేస్తున్నారు. ఫ్రీ బస్ డ్రైవర్ మేము అడిగావా? కావాలంటే హ్యాండిక్యాప్ట్ డబ్బులు ఇమ్మన్నాడు సార్. కాల్ చేయి ఉన్నాడు కష్టపడతాడు. అట్లా తిరిగితే మా కడుపు నిండదు కదండి. ఏదో కూల్ చేసుకున్నాడు వాళ్ళు చేసుకుని ఏదో 10 రూపాయలు తెచ్చుకుంటే మా పిల్లలకి మా తినపని పిల్లలకి పెట్టుకుంటాం నాకు ఆశ ఉంటుంది. అలాంటి ఏది లేకుండా మొత్తం ఒకసారి ఎరగొట్టేసి తీసేస్తుంటే ఇక్కడ ఎలా బతుకులు ఎలా బతుకుతాం చెప్పండి. ప్రధానంగా దీనికి ముందుగా మీకు నోటీసులు కానీ ఏం చేస్తాం? నోటీస్ ఇచ్చి అక్కడ పలాందరికి వెళ్ళిపోమని చెప్పాలి. ఇప్పుడు మీరు ఉద్యోగులను తీసిస్తున్నారంటే ఉద్యోగులు ఎలా తీసేస్తారు? ఎక్కడ మన దారి చూపించిన తర్వాత వాడికి పర్మనెంట్ జాబ్ చేస్తాడు. అంతేగాని ముందే తీసేస్తాడు. ఒక 5 అయిపోయిన తర్వాత జాబులు తీస్తాడు, ఒక 5 అయిపోయిన జాబులు తీస్తాడు. అంతేగాని బతికడానికి ఒక దారి చూపించకుండా ఎలా తీసేస్తారు ఎవరైనా? చెప్పండి అన్న, అసలు మీకు ఏమనిపిస్తుంది? అసలు ఎందుకు ఇలా జరిగిందంటారు? అసలు అయితే ఎవరు రావట్లేదు బయటికి. అసలు వస్తే దానికి అర్థం తెలుస్తుంది. అసలు ఎవరు రావట్లేదు. వీళ్ళకి తీసేస్తున్నారు, వీళ్ళకి ఎట్టేస్తున్నారు అంతే. అది ఎందువల్ల తీస్తున్నారు కూడా తెలుస్తుంది. సార్ జగన్ ఉన్నప్పుడు జగన్ బతకనివ్వట్లేదమ్మా అన్నారు. అతను ఉన్నప్పుడు టైం టు టైం డబ్బులు పడ్డాయి. నేను పార్టీ గురించి చెప్పట్లేదు. కాకపోతే అతను ఉన్నాడు మాకు రూపాయి కష్టం ఉండేది కాదు. ఆ పేదల విషయంలో ఒక రూపాయి కష్టం ఉండేది కాదు. ఉన్న షాపులన్నీ తీసింది. ఏడ్చింది. నీ పార్టీ గురించి చెప్పట్లేదు సార్. ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నీ పార్టీ కోసం చెప్పట్లేదు. నాకేం చేయలేదు. నాకు అమ్మఒడి వేస్తాను, నీకు కాదనట్లేదు. ఇతరే వేస్తే టైం పడుతుంది, నీకు కాదనలేదు. కాకపోతే మరి జీవితం రోడ్డు మీద బతుకు తీస్తారు సార్. మాకు ముందు పేపర్లు పంపించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కార్పొరేటర్ వచ్చి రాజస్థాన్ లో తిరుగుతున్నారు. ఎడారిలో బీచ్లో తిరుగుతున్నారండి. ఒక తెలీదా? ఎమ్మెల్యేకి తెలీదా? ఎంపీలకు తెలీదా? జనసేన పార్టీ నాయకులకు తెలీదా? ఇది దారుణం. ప్రజలు రోడ్డు మీద పడే చాలా బాధాకరం అండి. ఒకసారి ఎమ్మెల్యే పదవి పోతే ఎంత బాధపడతావు, ప్రజలు రోడ్డు మీద పడితే ఎంత బాధపడతావు ఒకసారి అర్థం చేసుకోండి సార్. ఇది చాలా దారుణం. ప్రజలకు ఏదో న్యాయం చేయాలా? ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కన్నీరు మున్నీరు అవుతూ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏమైపోవాలనే పరిస్థితి కనిపిస్తుంది. లంగ్స్ పేరిట వాళ్ళ యొక్క జీవితాలన్నింటిని కూడా బుగ్గుపాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజాప్రతినిధులు కావచ్చు, అలానే స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఎవరు లేని సమయంలో జీవీఎంసీ అధికారులు అయితే ఇలా చేయడాన్ని అయితే పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యామ్నాయ చోటుని చూపించి ఈ యొక్క ఆపరేషన్ లంగ్స్ అనే పేరు ఏదైతే చేస్తున్నారో దానికి ముందుగా ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని అయితే చూపించి ఈ యొక్క ఆపరేషన్ లంగ్స్ కి సంబంధించి ఈ యొక్క కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా హైడ్రా ఏ విధంగా కొనసాగుతుందో అదే విధంగా ముఖ్యంగా ఎక్కడికక్కడ అన్ని షాపుల్ని కూడా కూల్చివేతలకు అన్ని శాఖలు కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం హైదరాబాద్ లో హైడ్రా ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లారో అదే విధంగా విశాఖ నగరం మొత్తం కూడా ఎక్కడికక్కడ అన్నింటినీ కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ విజువల్స్ ఏవైతే మనం చూస్తున్నామో ఎక్కడికక్కడ అన్నింటినీ కూల్చివేస్తున్న పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా పూర్తిగా అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అలానే జీవీఎంసీ అధికారులు కూడా స్పందించి వెంటనే వీళ్ళకి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళకి బాధ్యతను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే ప్రజలైతే కోరుకున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయి కిరణ్ తో సూర్యప్రకాష్, రాజోష్, విశాఖపట్నం. నేడు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు టీబీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. కార్యవర్గం ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొనున్నారు. తెలంగాణ పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. నేడు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు టీబీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. కార్యవర్గం ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొనున్నారు. తెలంగాణ పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. నేడు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు టీబీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. కార్యవర్గం ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొనున్నారు. తెలంగాణ పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి.
మౌనిక, ఇవాళ టీబీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో నూతనంగా నియమితులైనటువంటి ప్రధాన కార్యదర్శులు వీరితో పాటుగానే వివిధ మోర్చాల అధ్యక్షులతో పాటుగానే ఉపాధ్యక్షులు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణతో పాటుగానే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటుగానే ఇటీవల GST 2.0ను తీసుకువచ్చింది. దాన్ని కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనేది కూడా వివరించేటటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉంది. మరోవైపు త్వరలో జరగబోయేటటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా బీజేపీ సమాయత్తం కావాలనేటటువంటి అంశాలపైన కీలకంగా చర్చించబోతా ఉంది. ఈ యొక్క సమావేశం నూతనంగా కార్యవర్గం నియామకం అనంతరం తొలిసారి జరుగుతున్నటువంటి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ జరగబోయేటటువంటి సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణంతో పాటుగానే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవలనే ఇతర పార్టీలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇతరులను కూడా చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క చేరికలను ఆపరేషన్ ఆకర్షణను మరింత ఉధృతం చేయాలి, భారీగా చేరికలను ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో టీబీజేపీ ఉంది. కాబట్టి చేరికలను ప్రోత్సహిస్తూనే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి, ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి, మరోవైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేయాలి. అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుంది. ఎవరికి వారు పేర్లు చెప్పకుండా పార్టీ కోసం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ సర్కార్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్కు తెలియజేయాలనేటటువంటి లక్ష్యంతో కూడా ఇవాళ కీలక భేటీ జరగబోతా ఉంది. ఈ భేటీ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే కూడా అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు సభ్యులందరినీ ఆ సమావేశానికి పరిచయం చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఎజెండాలో ఉన్నటువంటి కీలక అంశాలు కూడా చర్చించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. మౌనిక, రాజు, అలాగే ఈ సమావేశం ఈ రోజు ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? దాదాపు సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం జరగబోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి ఎన్నికలు త్వరలో రాబోతా ఉన్నాయి. మరోవైపు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో దిగి వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించాలి. మరోవైపు కాంగ్రెస్ దాదాపు 20 నెలలు అధికారంలోకి వచ్చి పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం అమలు చేయలేదు అనేది కూడా బీజేపీ విప్పుతున్నటువంటి గలంగా ఉంది. అయితే దీన్ని మరింత జనంలోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణను కూడా సిద్ధం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు కూడా చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే GST 2.0 ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, పేద బడుగు బలహీన వర్గాల తరఫున ధన్యవాదాలు తెలిపేటటువంటి ఛాన్స్ తీర్మానము ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఎన్నికలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కూడా ఇందులో చర్చ రాబోతా ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి భవిష్యత్ కార్యాచరణతో జనంలోకి వెళ్లాలనేటటువంటి అంశానికి సంబంధించి రామచంద్రరావు కీలకంగా ఆ యొక్క సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించేటటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు ఆయన భవిష్యత్ కార్యాచరణ పైన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం కూడా చేయబోతా ఉన్నారు. రాజు, అలాగే కార్యవర్గం ఏర్పాటైన తొలి సమావేశం కాబట్టి ఈ సమావేశం ఎలాంటి ప్రాధాన్యతను సంతరించుకుంది? ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క సమావేశం ఈ యొక్క నియమితులైనటువంటి కార్యవర్గ సభ్యులు ఇటీవలనే నియమితులయ్యారు. ఒక్కొక్కరిగా వారి యొక్క పదవి బాధ్యతలను చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఇవాళ జరగబోయేటటువంటి తొలి సమావేశం నూతన కార్యవర్గ ఏర్పాటు తర్వాత ఎన్ రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి తొలి ఎన్ రామచంద్రరావు టీం సభ్యులతో నిర్వహిస్తున్నటువంటి సమావేశం కావడంతో కూడా ఈ యొక్క కీలకమైనటువంటి భేటీలో అనేక కీలకమైనటువంటి అంశాలను చర్చించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటిసారి జరగబోయేటటువంటి సమావేశంలో అధ్యక్షుడు ఎటువంటి సూచనలు చేస్తారు, ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, ఏ అంశాలపైన బీజేపీ బలంగా తన గళాన్ని విలిపించాలని అనుకుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీ శ్రేణులను మరోవైపు పార్టీ కార్యకర్తలను ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వెనువెంటనే కూడా స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి అనేటటువంటి సూచనలు, డిమాండ్ను కూడా బీజేపీ చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలకు దాదాపు
రెండేళ్ల నుంచి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి నిధులు గ్రాంట్లు ఏవి కూడా రాకుండా ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లు అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావడం లేదు. ఈ నేపథ్యంలో కూడా వెనువెంటనే కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒకవైపు ముస్లింలను చేర్చడం పట్ల కూడా బీజేపీ వ్యతిరేకిస్తా ఉంది. అయితే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు కాబట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తా ఉంది. అంటే అల్టిమేట్ గా గ్రామీణ ప్రజలకు గ్రామీణ పల్లెలకు నిధులు రాక అనేక ఇబ్బందులు పడతా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డైలీ వేజెస్ కావచ్చు, అంతేకాకుండా ట్రాక్టర్లు నడపాలన్నా కానీ వాటిలో డీజిల్ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాలకు నిధులు రావాలంటే వెనువెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తను చివరి ఆప్షన్ గా పెట్టుకున్నటువంటి 42% పార్టీ పరంగా ఇస్తామనేటటువంటి అంశానికి సంబంధించి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు కూడా ఇటీవల కీలకమైనటువంటి ప్రకటన చేశారు. పార్టీ పరంగా తాము కూడా 42% రిజర్వేషన్ కల్పించేందుకు కూడా అవకాశాలు కల్పించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా మేము ముందుకు వస్తాం అనేటటువంటిది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా వీటన్నిటిపైన కూడా కూలంకషంగా సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశంలో చర్చ జరగబోతా ఉంది. అందరూ సభ్యులు కూడా ఆయా మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఏ విధమైనటువంటి కార్యాచరణ పోరాట కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కీలకమైనటువంటి ఈ యొక్క తాస్తారం చేస్తా ఉంది. మరోవైపు సంక్షేమ అభివృద్ధి పథకాల విషయంలో కూడా నిధులు లేవు అనేటటువంటి హేమార్చే పద్ధతిలో వ్యవహరిస్తా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి పోరాట కార్యాచరణ సిద్ధం చేయాలి, మరోవైపు ఏ మోర్చాలు ఏ విధంగా ఫైట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీద అనేది కూడా ఎన్ రామచంద్రరావు డిసైడ్ చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. రాజు, అలాగే ఈరోజు మీటింగ్ లో పార్టీ బలోపేతం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో గతంతో పోలిస్తే ఇప్పటి వరకు బీజేపీని బూత్ లెవెల్ స్థాయిలో కూడా బలోపేతం చేసేందుకు కార్యాచరణలు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు బూత్ లెవెల్ ఇన్ఛార్జీల నుంచి మండల, జిల్లా, బ్లాక్ లెవెల్ వరకు కూడా సమాయత్తం చేస్తా ఉన్నారు. నూతనంగా నియమించబడినటువంటి బూత్ లెవెల్ ఇన్ఛార్జీల నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు కూడా ఒక కీలకమైనటువంటి ఎన్నిక జరిగింది. ఆ తర్వాత కూడా పలు జిల్లాలకు సంబంధించి కూడా నూతన కార్యదర్శులకు నియమించాల్సి ఉంది. మరోవైపు జిల్లా అధ్యక్షులను కూడా నియమించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కూడా త్వరలోనే ఈ యొక్క భర్తీ చేయబోతా ఉంది. మరోవైపు ఈ యొక్క పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా ఇతర పార్టీలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, వీరితో పాటుగానే మాజీ ఎంపీలను కూడా పార్టీలోకి చేర్చుకోవాలనేటటువంటి సూచనలు కూడా అధిష్టానం ఇచ్చిన నేపథ్యంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాకుండా వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అప్పటి వరకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలవాలి అనేటటువంటి పంతంతో పార్టీ పనిచేస్తా ఉంది. కాబట్టి ఆ నేతలందరినీ కూడా సెకండ్ క్యాడర్ నేతలందరినీ కూడా పార్టీలోకి చేరికలు చేసుకునేందుకు కూడా సమాయత్తం చేస్తా ఉంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పలువురు నేతలు మాకు టచ్ లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు, పలువురు కీలక నేతలు కూడా టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇటీవల మీడియాకు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా మరోవైపు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు అనేక అసంతృప్తులతో ఉన్నారు. అటు కాంగ్రెస్ కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరిస్తుంది అనేటటువంటి లైన్ ని కనుక మనం జనంలోకి తీసుకువెళ్తే ఇటు బలం క్షేత్రస్థాయిలో బీజేపీ బలం పుంజుకునేటటువంటి ఛాన్స్ ఉంది అనేది కూడా అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంచనాలు వేస్తుంది. కాబట్టి క్యాడర్ను ఒకవైపు పార్టీలోకి చేర్చుకుంటూనే కీలకమైనటువంటి నేతలను కూడా ఈ యొక్క పార్టీలో చేర్చుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం ఇటీవల గువ్వల బాలరాజును చేర్చుకోవడంతో మొదలుపెట్టింది. అయితే త్వరలోనే అనేక మంది కీలక నేతలు కూడా చేరిక అవుతారు అనేటటువంటిది కూడా పార్టీ నేతలు ఇస్తున్నటువంటి ఇండికేషన్స్ గా ఉన్నాయి. మౌనిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.